నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డెడ్ హ్యాండ్ సిస్టమ్ రష్యా చేతిలో ఉన్న ఒక ప్రమాదకరమైన వ్యవస్థ అది. బట్ పుతిన్ ఎవరైనా గోకితేనే ఆ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఎవరు గోకుతున్నారు పుతిన్ని? ట్రంప్ గోకుతాడు, జీ జిన్పింగ్ గోకుతాడు, నార్త్ కొరియా కిమ్ గోకుతాడు. గోకితే ఆయన చేతులు కట్టుకుని కూర్చోవాలి. ఫార్మర్ కేజీబీ చీఫ్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలకే ఇంటెలిజెంట్గా వ్యవహరించిన పుతిన్. సో ఆయన ఖాళీగా ఏం కూర్చోాలా. ఆయనే కాదు, ఆయనకు ఇంతకుముందున్న ప్రీమియర్స్ కూడా ఎవరు ఖాళీగా కూర్చోాలా. ఒక డెడ్ హ్యాండ్ సిస్టమ్ అనేది ఒకటి రూపొందించారు. కిమ్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైన నియంత ఉన్నాడు మనకి నార్త్ కొరియాకి. ఆయన దగ్గర ఒక రెడ్ బటన్ ఉంటుందన్నమాట. ఆ బటన్ని ఆయనకి ఏం దోసలేదు, ప్రపంచం మీద ఆయన కోపం వచ్చింది, లేదా ప్రపంచం మీద ఆయన ఆసక్తి చచ్చిపోయింది. కోట శ్రీనివాసరావు గారి డైలాగ్ ఒకటి ఉండేది ఒక సినిమాలో, ఎందుకో నా మీద నీకు ఇంట్రెస్ట్ చచ్చిపోయింది, నీ మీద నాకు ఇంట్రెస్ట్ చచ్చిపోయింది అంటాడు. అంటే అవతలటి పోవాలన్నమాట. ఒక కైండ్ ఆఫ్ ఫెమినిజం అది కిమ్లో పరిపూర్ణంగా ఉంది. ఆయనకి తెక్కలేచి ఆ రెడ్ బటన్ నొక్కాడు అనుకోండి, ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మరి చాలా ప్రాంతాల మీద న్యూక్లియర్ అటాక్స్ జరుగుతాయి. ఆ విషయం పుతిన్కి తెలుసు. పుతిన్కి ఇంకో విషయం కూడా తెలుసు, జీ జిన్పింగ్ గురించి తెలుసు. అండ్ తనకి మిత్రుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే పుతిన్ దగ్గర ఒక లక్షణం ఉంది, థరో డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఆయన, అండ్ ఒక ఇంటెలిజెన్స్ సంస్థకి అధిపతి. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, జనరల్గా మనకేంటి, అవతల వాళ్ళ మీద అనుమానం వచ్చేదాకా నమ్ముతూనే ఉంటాం. వాళ్ళే ఏం చేస్తారు పుతిన్ అంటే, వాళ్ళు అవతల వాళ్ళ మీద నమ్మకం కలిగేదాకా అనుమానిస్తుంటారు. పుతిన్ ఆ కేటగిరీ అనమాట. అందువల్ల జీ జిన్పింగ్నేమో ఆయన ఉపేక్షించడు, అవసరార్థం కలిసి ఉంటున్నాడు. జియో పొలిటికల్ అఫైర్స్లో అండి, అంతర్జాతీయంగా వేగంగా చోటు చేసుకునే పరిణామాల్లో ఈరోజు పొద్దున నా ఫ్రెండ్ సాయంత్రానికి శత్రువు అయిపోతాడు. అసలు బద్ధ శత్రువు అనుకునేవాడు రేపు పొద్దున మనల్ని వచ్చి ఆలింగనం చేసుకుంటాడు, కౌగులించుకుంటాడు. ప్రస్తుతానికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అవసరార్థం. సో ఈయన దగ్గర ఉన్న అనవసరాలు లెక్క జమా లేవు చైనా దగ్గర, కానీ ఆయన తీయడు. ఈ మధ్యలో ఉన్న ఆయన ఉన్నాడు ట్రంప్, మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ మ్యాన్. ఆయన పదవీకాలం ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుందామని చెప్పేసి ఇప్పుడు అమెరికన్లు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ రిపబ్లికన్స్ అని అంతర్జాతీయ మీడియా రాస్తుంది. అదొక అంశం. ఇక పుతిన్ దగ్గర ఉన్న డెడ్ హ్యాండ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకవేళ అమెరికా కానీ లేకపోతే చైనాకి ఏమన్నా ఒక చిన్న పుర్రలో ఏదైనా తేడా చేసి చైనా కానీ, లేకపోతే అమెరికా ఆధ్వర్యంలో నాటో కూటమి కానీ తన మీద దాడికి వస్తే, ఒకవేళ వీళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే డెడ్ హ్యాండ్ సిస్టమ్ తనుగా యాక్టివేట్ అవుతుందన్నమాట. కొన్ని వేల మిసైల్స్ ఒక్కసారిగా రష్యా భూభాగం నుంచి పైకి లేస్తాయి. ఎందుకంటే పుతిన్ హ్యాస్ థరో అండర్స్టాండింగ్ అబౌట్స్ జపాన్స్ విషాదం అనమాట. ఏది హిరోషిమా నాగసాకి మీద అమెరికా బాంబింగ్ చేసినప్పుడు లక్షలాది మంది చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఆరోగ్య సమస్యలు, ఒక జాతిని తిరిగి పునర్నిర్మించుకునే ఒక ప్రక్రియలోకి జపాన్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జపాన్ లేచి నిలబడింది, కాదంట్లా. బట్ ఇవాళ పరిస్థితుల్లో అంతకన్నా బీభత్సంగా న్యూక్లియర్ వార్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అమెరికా ఒకవేళ నిజంగా అమెరికా బటన్ నొక్కితే మొత్తం రష్యాలో ఏ ఒక్క ప్రాంతం మిగలదు. ఆ విషయం పుతిన్కి తెలుసు. కాబట్టి డెడ్ హ్యాండ్ సిస్టమ్ బిల్డ్ చేసుకున్నాడు. ఈ డెడ్ హ్యాండ్ సిస్టంలో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఒకవేళ అమెరికా కానీ లేకపోతే నాటో దేశాలు కానీ అమెరికా డైరెక్షన్లో న్యూక్లియర్ బాంబింగ్కి దిగే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడి నుంచి సిగ్నల్స్ని ఇది క్యాచ్ చేస్తుంది. డెడ్ హ్యాండ్ సిస్టమ్ ఎలర్ట్ అయ్యి పొజిషనింగ్లో పెట్టుకుంటుంది న్యూక్లియర్ వెపన్స్ని, కొన్ని వేల న్యూక్లియర్ వెపన్స్ని పొజిషన్లో పెట్టుకుంటాయి. సో అది ఆ రేడియేషన్ నుంచి వచ్చే అక్కడ ఆయుధాలు మరి లేచి వీళ్ళని అటాక్ చేసే లోపల ఆ రేడియేషన్కి సంబంధించిన స్మెల్ ఈ డెడ్ హ్యాండ్ సిస్టమ్ గ్రాస్ప్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ వెయిట్ ఫర్ ది డైరెక్షన్స్ ఆఫ్ మిలిటరీ జనరల్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. కొన్ని క్షణాలు వెయిట్ చేస్తుంది. ఎటువంటి డైరెక్షన్ అక్కడి నుంచి లేకపోతే తనుగా యాక్టివేట్ అయిపోయి కొన్ని వేల న్యూక్లియర్ వెపన్స్ ఎదురుదాడికి దిగి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి, గాల్లోని న్యూట్రలైజ్ చేస్తాయి. దట్ ఈజ్ డెడ్ హ్యాండ్ సిస్టమ్. ఈ డెడ్ హ్యాండ్ సిస్టమ్ కనుక వస్తే అంటే అది నిజంగా ఆపరేట్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది, అవసరమైనప్పుడు మాత్రమే. మనం చాలా కథనాలు వింటుంటాం, పుతిన్ లాంటి వాళ్ళు 7 ఉన్నారు, లేకపోతే సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు 7 ఉన్నారు,
7 ఉన్నారు, 5 ఉన్నారు సెకండరీ. బట్ వాళ్ళ వ్యూహాల ముందు అవతలాడు ఎవడు నిలబడలేడు. ఇజ్రాయెల్, నెతన్యాహు నిజంగా నెతన్యాహు లాంటి వాళ్ళు కూడా 5-6 ఉన్నారట, ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అత్యంత సెక్యూరిటీతో కూడుకున్న వ్యవస్థల్లో జీవించాల్సి ఉంటుంది కాబట్టి. మొన్నటికి మొన్న ఒక కథనం చూసాం, మన భారత ప్రధాని మీద వాస్తవమో కాదో తెలియదు హత్యాయత్నానికి మరి ప్రయత్నించినప్పుడు ఒక బంగ్లాదేశీయుడిని కాల్చి చంపారు. వాడి డెడ్ బాడీని అమెరికన్స్ ఉన్న పళంగా ఎత్తుకెళ్ళిపోయారు. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాపాడటానికి నేరుగా వ్లాదిమిర్ పుతినే ఆ హోటల్ బయట కారులో ఉండి ఆయన ఎక్కించుకొని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లారు, లేకపోతే మరో తాష్కెంట్ అయ్యేది అని. ఆ తర్వాత ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల్ని లింక్ చేస్తూ కథనాలు వెలువడ్డాయి. నిజమా కాదా అనే అంశం పక్కన పెడితే ఆ పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. అంతర్జాతీయంగా అలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు డెడ్ హ్యాండ్ సిస్టమ్, పుతిన్ దగ్గర ఉన్న డెడ్ హ్యాండ్ సిస్టమ్ అంటే రష్యా దగ్గర ఉన్న డెడ్ హ్యాండ్ సిస్టమ్ని చూసి వణికే దేశాలు 2, చైనా జీపింగ్, అమెరికా డొనాల్డ్ ట్రంప్. వీళ్ళిద్దరూ వణుకుతారు ఖచ్చితంగా. అవతల భూమికి బెత్తడి ఉండే కిమ్ కూడా వణుకుతాడు, నార్త్ కొరియా. ఆయన బటన్ నొక్కాలి, ఇక్కడ పుతిన్ బటన్ నొక్కక్కర్లేదు. నొక్కకుండానే మొత్తం గాల్లోకి కొన్ని వేల న్యూక్లియర్ వెపన్స్ లేచాయంటే ఫస్ట్ ఉలిక్కి పడేది ఎవరు? అమెరికా. ఎందుకంటే ఎలా రష్యాలోని కీలకమైన ప్రాంతాలని, కీలక నగరాలని, అణుస్థావరాలని, అలాగే భారీ ఆయుధ కర్మాగారాలని అమెరికా టార్గెట్ చేసుకుందో, వైటల్ ఇన్స్టలేషన్స్ టార్గెట్ చేసుకుందో, రష్యా కూడా టార్గెట్ చేసుకుంది. పహల్గాంలో ఉన్న పరిస్థితిని, ఆ మ్యాపింగ్ని అమెరికాలో కూర్చున్న ఒక ఏజెన్సీ అంగుళం అంగుళం శాటిలైట్ పిక్చర్స్ రూపంలో క్లారిటీతో ఇవ్వగలిగినప్పుడు రష్యా చేసుకోలేదా అండి? సో రష్యా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంది వీళ్ళందరి మీద. బయటకి కనిపిస్తున్న రష్యా వేరు, లోపలున్న రష్యా వేరు, రగులుతున్న రష్యా. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ మరి ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండి తర్వాత చిన్న చిన్న దేశాలుగా విభజితమైన తర్వాత కూడా రష్యా తన ప్రోవెస్నెస్ని నిలుపుకుంటూ వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టంలో కూడా. సో ఇవాళ డెడ్ హ్యాండ్ సిస్టమ్ రుచి చూడాలని ఒకవేళ ట్రంప్ కోరుకుంటే అమెరికాకి అది మరణశాసనం అవుతుంది.